ఓం శ్రీమాత్రే నమః. భగవంతుడిపై భావం. భావన మాత్ర సంతుష్టే నమః. భగవన్నామ స్మరణ చేసేటప్పుడు భావం భగవంతునిపై ఉండేలా చూసుకోవాలి. ప్రత్యక్షంగా పదార్థాలను సమర్పిస్తున్నప్పటికీ పరమాత్ముడు స్వీకరిస్తున్నాడు అని మనసులో లేనప్పుడు ప్రయోజనం లేదు. భావంతో చేసిన జపం కానీ ధ్యానం కానీ ఫలిస్తుంది. ఏ పదార్థాలను సమర్పించకుండానే జపంలో కానీ ధ్యానంలో కానీ కూర్చుని మనస్ఫూర్తిగా ఎన్నో పదార్థాలను సమర్పిస్తున్నాను అనే భావనలో మమేకమైతే భగవంతుడు అన్నీ సంతోషంగా స్వీకరిస్తాడు. భావానికి అంత ప్రాధాన్యత ఉంది. నామం పలికేటప్పుడు తగిన రూపం ప్రత్యక్షం కావాలి. అంతేకాని నోటితో నామం పలుకుతూ మనసులో ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటే అది స్మరణ అనిపించుకోదు. ఇలా ఎంతసేపు చేసినప్పటికీ కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. రేడియో టేప్ రికార్డర్ ఉంటుంది కదండి, దానికో టేపు వేస్తే చక్కగా పాడుతూ ఉంటుంది. అంత మాత్రం చేత ఆ పాటలకి భగవంతుడు కదిలి వస్తాడా? నేడు మనం కూడా రేడియో మాదిరిగానే చేస్తున్నాం కనుకనే ఆయన అనుగ్రహాన్ని అందుకోలేకపోతున్నాం. భగవంతుడు బాహ్య ఆడంబరాలకు లొంగేవాడు కాదు. ఆయనకు భావమే ప్రధానం. భావం సరిగ్గా ఉంటే ఆయన పలుకుతాడు. మన ప్రార్థనకి సమాధానం కూడా ఇస్తాడు. భావంలోనూ బాహ్యమునందున గోవింద గోవింద అనవే ఓ మనస అని అన్నమాచార్యుడు కూడా కీర్తనలో మనకు బోధించాడు. అందుకే భావానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.